విశ్వాసతను నా కృపయు అతనికి తోడయుండును. నా నామును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము. మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును గాక. ఆమేన్. ఆమేన్. బర్నబాస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ యొక్క ఆత్మీయ ప్రభువైనా ధర్మస్థానకులను అభిషక్తులను ప్రభు ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకొచ్చిన ఉదాహరణ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాజానికి స్తోత్రాలయ్యా. వాటికి వచ్చిన దైవ సేవకులకు ఒక్కొక్కరిని ఆ పట్టణాల నుంచి గ్రామాల నుంచి ఆయన తరలి వచ్చినటువంటి దాస్తుడు మేరకు ఆహ్వానం మేరకు వచ్చి ఉంటుడు ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న కార్యక్రమంతో నీ చేతులకు అప్పగించుకుంటా దైవ సేవకులు అభిషక్తులు ప్రభా మరి మిమ్మల్ని గట్టికి చేస్తుండగా తండ్రి మీరు నడిపించమని ప్రతి దైవ సేవకుడు మీరు తాకండి. వచ్చిన విశ్వాసులు భాషల గారు అయా కుటుంబాలుగా వచ్చి ఉంటుండగా తండ్రి మాకొక దైవ సేవకుడిని పోతవరం గ్రామానికి మొట్టమొదటి ఎంట్రన్స్ లో తండ్రి మీ దాసులు జాన్సనయ్య గారిని అభిషక్తులు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. సహాయం చేయమని ప్రార్థించి వాక్యం చదివిన ప్రతి పాస్టర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించమని ముందున్న కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా శంతిర కందర ప్రభు సీలును ఆశీర్వదించండి. సీలు పడిన కష్టాన్ని చూడండి ప్రభు. ఏర్పాటు చేసిన ప్రభు ఈ కారుని ఆయన బాగా మీరు రిపేర్ చేస్తున్నా ప్రతి దాంట్లో మీరు తోడుగా ఉండండి. విస్తారంగా ఆయన తీసుకురండి ప్రభు. ఓ రిక్కి కందర శక్తి మార నికందర శాది కందర ప్రభు. ఓ రిబాల శబా రబర కందర శబా రబర ఆశీర్వదించండి. ఈ పనిని మీరు దీవించమని వీరిని బాగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రేమ రాజ్యం చూడాలనే ఈ నిరీక్షణతో నీ సన్నిధిలో దీనుడనైనే ఉన్నానయ్యా. నా యేసయ్యా నీ ప్రేమ రాజ్యం చూడాలనే
సన్నిధిలో దీనుడనైనే ఉన్నానయ్యా. ఆశా నీవే, ఆనందం నీవే, ఆధారం నీవే నా యేసయ్యా. ఆశా నీవే, ఆనందం నీవే, ఆధారం నీవే నా యేసయ్యా. అద్వితీయుడా, ఆరాధ్య దైవమా, ఉదయ సంధ్య వేళ స్తుతి పాడేదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్యాంబాబు ఒక చిన్న ప్రార్థన చేస్తారు, ఇక వేదిక దగ్గరికి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతర స్తుతులకు పాత్రుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన అద్భుతమైన నామము కొరకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జగదుత్పత్తికి ముందుగానే అనాది కాల సంకల్పంలో ప్రియులను ప్రేమించి దర్శించి రక్షించి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి చేతి పనులను ఆశీర్వదించి చక్కగా నిపుణత కలిగిన పనివానిగా తీర్చిదిద్దినందుకు స్తోత్రాలు. ఈ సంకల్పానుసారంగా ఈ ప్రాంతంలో స్థలం ఇచ్చి ఈ విధంగా షెడ్డుని రూపకల్పన చేయడానికి ఆలోచన ఇచ్చి నడిపించిన ప్రియ పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగా. ప్రైజీ బ్లెస్సీ వచ్చి ఓ పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. అందరూ మౌనంగా ఉండొద్దు, అందరూ చప్పలు కొడుతూ, పాట వస్తే పాడండి, పాట రాకపోతే చప్పలు కొడతా ప్రభుని స్తుతించండి. మీ నోటి నిండా స్తుతి ఉండాలి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మీరు వెంట పెట్టుకుని వెళ్తారు. మధురమైనది అది నా ఊహగాందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహగాందని అందరూ చప్పలు కొడదాం. క్షేమ శిఖరము కొట్టు గట్టిగా. సర్వాధికారి నీవు, సత్య స్వరూపివి నీవు.
ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రభు సన్నిధానమునకు చేరి వచ్చిన నా ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ, పెద్దలందరికీ ఆహ్వానాన్ని మన్నించి ఆయన సన్నిధానమును ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక 2 మాటలు నేను పంచుకుని ఆ తర్వాత దైవజనులు పిడుగురాళ్ళ ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చారు, జోసెఫ్ రాజు గారు. వారికి వాక్య సమయం ఇద్దాం. చాలామంది దైవజనులు దేవుని సన్నిధికి రావడం చాలా సంతోషం. ఎంతో ఆశీర్వాదకరముగా ప్రభు ఈ ప్రారంభోత్సవాన్ని జరిగించారు. అందును బట్టి నేనెంతో ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఈ రీతిగా ఈ షెడ్డు నిర్మించబడుతుందని మేము కాదు, ఎవరము ఊహించిన కార్యమేమీ కాదు. దేవాతి దేవుడే ఆయన నిర్ణయించారు కనుకనే ఈ కార్యం జరిగింది. నేను దేవుని సేవలోనికి వచ్చినప్పుడు నాలో ఒక తీర్మానం ఉండేది. నేను ప్రభుతో చేసుకున్న తీర్మానం అదేమిటంటే, సమస్తం విడిచి ప్రభు నన్ను సేవకు వెళ్ళమని చెప్పారు. అలాగే నేను నా అనే వారందరినీ విడిచిపెట్టి సేవ అనే పేరుతో ప్రభు చెప్పినట్లుగానే నేను నా కాలు నా ఇంట నుండి బయట పెట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు నేనేమి మరలా తిరిగి నా ఇంటి వైపు, నాకు కలిగిన దాని వైపు, నా వారి వైపు నేను ఎప్పుడూ మనసు పెట్టలేదు. దేవుడే ఇంతవరకు తోడుగా ఉండి ఈ సేవలో పరిచర్యలో నడిపిస్తూ ఉన్నారు. నేను నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టుకొని వస్తే నాకు 100 మంది కుటుంబాలను ప్రభు ఇచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సహోదరులు లేరు అని నేను ఎంతో వేదన పడ్డాను. ఎందుకంటే మేము పూజలు పునస్కారాలు చేసిన వారం కనుక మాకు వచ్చినటువంటి శాపం అంత భయంకరమైంది. నా 4 అన్నలు ఇప్పుడు లేరు. మేము 5 అన్నదమ్ములం అయితే నేను ఒక్కనే ఉన్నాను. నా 4 అన్నలు ఇప్పుడు లేరు. దేవుడే ఆయన ప్రేమతో ఆయన నమ్ముకున్న నన్ను సజీవునిగా కాపాడారు. ఒకప్పుడు మేము ఆరాధించిన ఏ దేవుడు మా సహోదరులను, నా తండ్రిని కాపాడిన వారు కాదు. మా 2వ అక్కగారు, మేము మా తల్లిదండ్రులకి 7 సంతానం అండి. 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. నేను అందరికన్నా చిన్నవాడిని, 7వ వాడిని నేను. ఇప్పుడు నా 4 అన్నలు లేరు, మా 2వ అక్కగారు లేరు, నా కన్న తండ్రి లేరు, లోకాన్ని విడిచిపెట్టేశారు. దేవాతి దేవుడే నన్ను, మా పెద్దక్కయ్య గారిని, మా ఇద్దరిని ప్రభు సజీవులుగా కాపాడారు. అలాగే నా పిల్లలందరినీ ప్రభు ఇక క్షేమంగా కాపాడుతున్నారు. మేము ఇలా సజీవంగా ఉన్నామంటే ఇది మా గొప్పతనం కాదు, కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం. యేసు ప్రభునే మేము నమ్ముకోకపోతే ఏమైపోయేవారమో మాకు తెలీదు. ఆయన్ను నమ్ముకోవడం వలన ప్రభు దేవుడని, యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆయన నమ్ముకొని ఆయన దగ్గరకు రావడం వలన ఈ రోజున మేము సజీవులుగా ఉన్నాం. దానికి ఒక కారణం మా సహోదరులు దైవజనులు జోసెఫ్ రాజు గారు. మేము పూజలు చేస్తున్న రోజుల్లో ఆయన దేవుని నమ్ముకున్నారు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి చెప్పేవారు, యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే మా నాన్న అనేవాడు, వీళ్ళకు పని చేయాల్సి వస్తుందని, ఇట్లాగైతే సంచి తగిలించుకొని బైబిల్ పట్టుకుంటే కష్టం లేకుండా బ్రతకొచ్చని ఈ మాటలు చెప్తున్నారు. మనలాంటి వాళ్ళకి దేవుడు కాదు, మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు అనేవారు. వారి కన్నీటి ప్రార్థన మీలాంటి తల్లులు ఎందరో సేవకులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎందరో ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థన ఫలమే ఈ రోజున ఆయన సేవలో సజీవంగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను సేవ నిమిత్తమే ఈ పొదిలి ప్రాంతానికి వచ్చాను. నాకు అసలు ఈ పొదిలి ప్రాంతం సేవకు రాక మునుపు నాకు తెలీదు. ఎప్పుడూ నేను ఈ పొదిలి గురించి వినలేదు. ఎప్పుడో ఒకసారి ఒంగోలు వెళ్ళినట్టు అప్పట్లో గుర్తు, కానీ ఈ పొదిలి అనేది నాకు అసలు మనసులో లేదు. సేవ నిమిత్తమే ప్రభు ఈ ప్రాంతానికి నడిపించారు. ఆ రీతిగా ఇక్కడ సేవ ప్రారంభించడం జరిగింది. నెమ్మదిగా ఎందుకో మరి బెంగళూరులో ఆ మెకానిక్ పని చేస్తూ బెంగళూరులో షెడ్ నిర్మించుకున్నటువంటి శ్రీను మరి ఏమైందో ప్రభు ఆయనకి ఏం ఆలోచన ఇచ్చారో తెలీదు.
ఇదిగో ఈ ప్రాంతంలో ఈ స్థలం కొనడానికి, ఈ షెడ్డు నిర్మించడానికి ప్రభు ఆయనకు కృపనిచ్చారు. మరి నేను ఏ రోజు ఊహించింది కాదు ఇలా షెడ్డు నిర్మిస్తాడని, ఇట్లా మేమున్న స్థలానికి వాళ్ళు వస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆయన మహా ప్రణాళిక ఏమో నాకు తెలీదు. నేనైతే నా వాళ్ళు ఎవ్వరూ నాకు అవసరం లేదు, నా ప్రభు నాకు దేవుడిచ్చిన సంఘం ఉంటే చాలని నేను ఆశపడ్డాను. మరి ఎందుకో ఈ స్థలానికి తీసుకొచ్చారు. ఇప్పటి కూడా నేను చూస్తుంది ఏంటంటే, నా వారు అని కాదు, సంఘంలో ఒకరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఉన్నా ఇప్పుడు నేను కానుకల పెట్టెలో వేయబడ్డాను, నా కుటుంబం దేవుని కానుకల పెట్టెలో వేయబడ్డాం. మేము ప్రభు వారమే, మీరందరూ ప్రభు వారే, మనమంతా ప్రభు వారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా స్త్రీని విషయమై నేను చాలా ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది అంటే, ఆయన మనసు చాలా మంచిది, చాలా మంచి వ్యక్తి. విజయవాడలో కొంతకాలం షెడ్లో పనిచేశారు, గుంటూరులో చేశారు, ఇలా కర్ణాటకలో చాలా కాలం చేశారు. ఆయన సంపాదించిన చాలా సంపాదన అంతా ఎక్కువగా తన నమ్మినటువంటి స్నేహితులకే పెట్టి పోగొట్టుకున్నాడు. వాళ్ళని నమ్మేస్తాడు. వాళ్ళు ఏదైనా మంచి మాటలు చెప్పారనుకోండి, ఊరికనే నమ్మేస్తాడు. బ్రదరు నాకు ఒక 2 లక్షలు అవసరం అంటే సరేనని ఇచ్చేస్తాడు. ఇంకా మరలా వాళ్ళు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. అట్లా వాళ్ళందరి మాటలు విని చాలా డబ్బు, తను సంపాదించిన ధనం చాలా వృధా చేసుకున్నాడు. ఆయన గురించి నేను ఆలోచించినప్పుడు చాలా బాధపడేవాడిని. ఆయన గురించి నేను చాలాసార్లు ఈ కార్లు పని మీద నేను వెళ్ళినప్పుడు అనేక మంది పెద్ద పెద్ద షెడ్లు నడుపుతున్నటువంటి మేస్త్రీలు వారు అనే మాట ఏంటంటే, చాలా మంచి మెకానిక్ అండి, ఎలాంటి బండి అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయగలిగిన ఆ మైండ్ ఆయనకుంది, అంత మంచి వ్యక్తి ఇతను అని చాలామంది చెప్పేవారు. మరి ఎంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకని ఆశీర్వదించబడలేకపోతున్నాడు అని నేను చాలా బాధపడేవాడిని, ప్రార్థన చేశాను. కానీ ఎందుకో ప్రభు ఆయన అనేక ప్రాంతాల్లో చాలా కాలం వర్క్ చేశాడు. చిన్నతనం నుండి ఈ మెకానిక్ పని అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా నేర్చుకున్నాడు. ఈ రోజున బెంగళూరులో కూడా ఒక షెడ్ నిర్మించాడు. ఎందుకో ఆయనకి చాలా సర్కిల్ ఉంది, అది కాదనుకొని మరలా ఇటు వచ్చేసాడు. ఇక్కడ మరి ఏమీ లేదు. కానీ ఒక ధైర్యం ఏంటంటే, మన ప్రభు ఎడారిలో నీటి మడుగులు పుట్టించగలిగిన వాడు. ఆయన నేను ఎక్కడున్నా నా దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఆయన దేవుని మీద భారం వేసి వచ్చేసాడు. ఈరోజు అని అనుకోని రీతిగా నేను అనుకున్నాను, ఏదో 4 రేకులు వేసుకొని 4 రెంచీలు పెట్టుకొని ఏదో చేస్తాడేమో అనుకున్నా. కాదు, పట్టుబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ స్త్రీను భార్య కూడా ఉపవాసాలతో ఉండేది, ప్రార్థనలు చేస్తుండేది. వాళ్ళ అమ్మగారు అయితే, ఇక మా అక్కగారు, ఆమె అయితే ఇక తెల్లవారుజాము 4 గంటలకు మోకాళ్ళ మీద కూర్చుంటే తెల్లవారేదాకా ప్రార్థన చేసుకుంటూనే ఉంటుంది, అందరి కొరకు ప్రార్థన చేస్తుంటుంది. అలాగే సంఘంలో కూడా ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రార్థన ఫలం అలాగే మా సహోదరులు దైవజనులు కూడా వీరందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఈ అన్ని ప్రార్థనలను ప్రభు ఆలకించి ఎంత వైభవంగా, ఎంత మహిమకరంగా ఈ షెడ్డు నిర్మించడానికి ప్రభు కృపనిచ్చారు. అందును బట్టి మరొక్కసారి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఆశీర్వాదకరంగా ప్రభు చేసినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నేను ఆయన కొరకు ఇదిగో ఈ కార్యక్రమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రభు ఒక మాటను గుర్తు చేశాడు. ఆ ఒక్క మాటను నేను చదివించి ఒక్క 2 మాటలే, ఒక్క 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. వాక్యం దైవజనులు మనకు పంచుకుంటారు. చదవండి బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యంను చదువుదాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యం. చదువు తల్లి. ఇదిగో ఈ మాటను నాకు ప్రభు జ్ఞాపకం చేసి ఈ మాటను చెప్పమని నన్ను ప్రేరేపించారు. ఏమిటంటే ఈ మాట, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఆమెన్ అనండి చాలు. ఈరోజు శ్రీనికు అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరితో నేను చెప్పే మాట, శ్రీను చాలాసార్లు కష్టపడి సంపాదించాడు, చాలా ధనం
ఆయన మంచి మనసుతో ఎదుటి వారికి ఇచ్చి పోగొట్టుకున్నాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి, మామూలుగా అయితే అంత టాలెంట్ పర్సన్ ఎంతైనా సంపాదించగలడు, కానీ మోసం చేద్దామని కానీ ఒక అబద్ధం చెప్పి ఏదో చేద్దామని కానీ అలాంటి మనస్తత్వం కాదు. కానీ ఆయన పెద్దగా దీవించబడలేకపోయాడు. మామూలుగా అయితే నేను అనుకున్నాను ఆయనకున్న టాలెంట్ని బట్టి ఇక నేను విడిచి వచ్చిన నా వాళ్ళందరినీ పోషించగలిగిన సత్తా, ఆ కృప దేవుడు ఆయనకి ఇచ్చాడని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారి మీదనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి ఆయన దగ్గర ఏమీ లేదని వింటున్నప్పుడు నేను చాలా బాధపడేవాడిని. ఎంత టాలెంట్ ఉండి ఏమీ లేని స్థితిలో నువ్వు ఉండటం ఏంటి అని నేను ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ రోజున ప్రభు ఈ మాట చెప్తున్నాడు, నీ మీద నా కటాక్షము కలిగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకాలం ఒకవేళ మన జీవితంలో ఎన్నో కోల్పోవచ్చు, ఎన్నో మనకు దూరం అయిపోతుండొచ్చు, మనం అనుకున్నవేవి మనకు జరగకపోవచ్చు, నా అనుకున్నవన్నీ మనకు దూరం అయిపోతూ ఉండవచ్చు. అంటే టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు, కానీ కృప లేకపోతే, దేవుని కటాక్షం లేకపోతే మనమేమీ చేయలేము. కాబట్టి ఆయన కటాక్షం చేత నింపబడుదుము గాక. ఈ రోజున స్త్రీనికి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది, దేవుని కటాక్షం మీకు కలిగినది. ఈ రోజు వరకు నువ్వు ఫెయిల్యూర్ అవుతూ వచ్చావు, ఈ రోజు వరకు నువ్వు పట్టుకున్నది ఏది నీ వల్ల కాలేదు, అన్ని విధాలుగా నువ్వు నష్టపోయావు. ఇక నుండి దేవుని కటాక్షం నీ మీద ఉండునుగాక. ఇక నుండి నీ వ్యాపారం, నువ్వు చేస్తున్న ఈ పని ఆశీర్వాదకరముగా మార్చునుగాక. దేవుని కటాక్షం ఎవరమైతే పొందుతామో, ఆయన కటాక్షం పొందితే కలిగే ఒక 2 మాటలు, ఆశీర్వాదకరమైన 2 మాటలు చెప్తాను. ఆది కాండంలోకి వద్దాం. 18వ అధ్యాయంలో 3వ వాక్యంలో అబ్రహాము ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఒకసారి చదువుదాం ఆ మాట. 3వ వాక్యం, ప్రభువా నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. వినండి, ఇప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే, సింధూర వనంలో ఆయన గుడారం వేసుకున్నాడు, సంతానం లేదు. అప్పుడు ఆ గుడారం మాటున ఎండవేళ గుడారం మాటున ఆయన కూర్చొని చూస్తా ఉన్నాడు, ఎదురెదురు చూస్తున్నాడు. ఆ సమయమున ఆయనకు దేవాతి దేవుడు కనిపించాడు. దేవునికి స్తోత్రం. వెంటనే గుడారం మాటునున్న ఆ వాకిట్లో కూర్చొనున్న ఆ వ్యక్తి లేచి పరుగున దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నీవు నన్ను, అందరూ చెప్పాలి, అర్థమవుతుందా? వింటున్నారా? వినేవారంతా కళ్ళు చెప్పండి. వింటున్నారంటే పలకలేదేంటి? హల్లెలూయా. ఇంతకు మన మీద కటాక్షం ఉందా లేదా అనేదే కదా డౌటు. ఈ రాత్రి నీ మీద కటాక్షం వచ్చును గాక. ఆయన కటాక్షం వస్తే కలిగే ఆశీర్వాదాలు 2 మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన ఆ గుడారం మాటను కూర్చొని ఉన్నాడు. కూర్చొని చూస్తూ ఉంటే ప్రభు కనబడ్డాడు. కనబడిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా వందనాలు చెప్పి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నన్ను దాటి వెళ్ళవద్దు అన్నాడు. అంటే ఆల్రెడీ దేవుని కటాక్షం ఎవరి మీద ఉంది? అబ్రహాం మీద ఉంది. కటాక్షం పొందినవాడు. అందుకే చెప్తున్నాడు, నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటి వెళ్ళొద్దు. నీ కటాక్షం నా మీద లేదా, నేను చెప్పినా నువ్వు వినవు, నేను ఆగమన్నా నువ్వు ఆగవు. నీ కటాక్షం నేను పొందాను కనుక నన్ను దాటి వెళ్ళవద్దు అన్నాడు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు వాకిట్లో ఎందుకు కూర్చుంటారు నాకు అర్థం కాదు. మీరు కూర్చోరా? ఎప్పుడు కూర్చుంటారు? ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత, ఇంకా పని ఏమి లేదంటే ఇంకా గేట్లో కూర్చున్నారంటే ఈ దారిని ఎవరు పోవడానికి వీలేమి, ఇంకా పోయిన మనిషినంతా పలకరిస్తుంటారు, ఏం బాగున్నావు. ఇట్లా కొంతమంది కాలక్షేపం కోసం కూర్చునేవారు ఉంటారు. ఇంకొక అనుభవం ఏంటో తెలుసా? గేట్లో కూర్చొని వాకిట్లో కూర్చొని ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏంటంటే, బయటికి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూడడం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకో, ఇప్పుడే వస్తాను, ఏదో తీసుకొని వస్తానని అన్నాడు, వెళ్ళాడు, రాలేదు, వస్తానన్నాడు అని ఎదురు చూసే అనుభవమే అక్కడ ఆ ద్వారంలో కూర్చొని ఎదురు చూడడం. ఏమండి, ఇప్పుడు అబ్రహాం కూడా ఎదురు చూస్తున్నాడు.
ప్రభు చెప్పాడు అతనికి, అబ్రహాంకి ఏమని, అబ్రహామా కంగారు పడద్దు, నీకు నేను సంతానం ఇస్తాను, వయసు ఏమో ఉడికిపోతుంది, ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇస్తానన్న దేవుడు ఇవ్వక మానడు. ఎందుకంటే అబద్ధం ఆడడానికైనా నరుడు కాదు, నరాలాడే నరుడు కాదు. ఆయన జీవం కలిగిన దేవుడు, మాట తప్పని వాడు. ఇస్తానన్నాడు, చూస్తున్నాడు. అంతే, ప్రభు రానే వచ్చాడు. వెంటనే వెళ్ళి, నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభు అన్నాడు. వెంటనే ప్రభు సరే లోపలికి వచ్చాడు, కూర్చోబెట్టారు, నీళ్ళు ఇచ్చారు, గబగబా భోజనాన్ని రెడీ చేశాడు, వారికి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత ప్రభు చెప్తున్నాడు, మీదటికి మీ కవుగిటొక బాబు ఉండబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేను చెప్పదలసిన మాట ఏమిటంటే, మనము దేవుని కటాక్షం పొందితే నీ జీవితంలో ఎంతవరకు ఏ కొరత అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఎలాంటి పరిస్థితులు నీకు ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏ ఆశీర్వాదం నువ్వు నోచుకోలేక ఇబ్బందులు పడుతున్నావో, ఆ కొరతలు కొదవలన్నీ ఆయన కటాక్షం పొందిన మనిషి సంపూర్ణమైన విడుదల పొందుదురుగాక. అంటే దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం వారు వారసులుగా మారతారు. ఆశీర్వాదానికి కటాక్షము లేదనుకోండి, ఎంత కష్టపడినా ఉపయోగం ఏమి? చిల్లు సంచిలో వేసినట్టే ఉంటుంది, మనము సంపాదిస్తున్నట్టే ఉంటాం. అబ్రహాంకి ఆస్తి ఉంది కానీ సంతానం లేదు, నెమ్మది లేని జీవితం. కానీ కటాక్షం పొందితే నువ్వు ఏ ఆశీర్వాదం అయితే కోల్పోయావో, ఏ ఆశీర్వాదం అయితే లేదనుకుంటున్నావో, ఏ కొరతల చేత అయితే బాధపడుతున్నావో, ఆ కొరతలన్నీ తీర్చి సంపూర్ణమైన ఆశీర్వాదముతో నింపునుగాక. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మొదట మరల చదవండి, నిర్గమకాండం 33వ అధ్యాయం ఆ 17వ వాక్యం మరొకసారి చదువుదాం. ఈ ఒక్క మాట త్వరగా చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యం. ఇక్కడ చూడండి, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను. ఎందుకని నేను చేస్తానంటున్నానో తెలుసా? నీ మీద నాకు కటాక్షము కలిగినది. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏ వ్యక్తి మీదకైతే దేవుని కటాక్షం దిగి వస్తుందో, నువ్వు ఏది ప్రభువుని అడుగుతావో, నువ్వు ఏది ప్రభుతో చెప్తావో, అది వెంటనే ప్రభు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, ఆ ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న మాట. అబ్రహాం దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు ఇక భోజనం చేసి వెళ్ళబోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రభు వచ్చి అబ్రహాం దగ్గర భోజనం చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి కాదు, సొదమ గొమొర పట్టణాన్ని కాజేయడానికి. అగ్నిగుండాన్ని కుమ్మరించి ఆ సొదమ గొమొర పట్టణాలను కాల్చివేయడానికి బయలుదేరాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను చేయబోవున్నది నా స్నేహితుడైన అబ్రహాముకు దాచదనా అని చెప్తానని చెప్పాడు. వెంటనే అబ్రహాం ముఖం మాడిపోయింది. ఎందుకని? అబ్రహాం బంధువుడైన లోతున్నాడు అక్కడ. వెంటనే ప్రభు దగ్గర ఇక బేరం పెట్టాడు. 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని కూడా కాల్చేస్తావు ప్రభువా అంటే, 50 మంది ఉంటే కాలవని అన్నాడు. అంటే అర్థం ఏంటి? 50 మంది లేరని. 40 మంది ఉంటే ఇక అట్లా 5 మంది కూడా లేరు. అంటే ఆ పట్టణాలను ఎందుకు కాలవాలనుకున్నాడంటే, నీతిమంతులనే వారు లేరు, పాపం విలయితాండమాడుతుంది. కానీ దేవుని కటాక్షం పొందిన అబ్రహాం మాట దేవుడు వింటున్నాడు. ఏమని తెలుసా? నా బంధువుడు ఒకడున్నాడయ్యా, వాణ్ణి రక్షించమన్నాడు. అంతే, ఆయన కటాక్షం పొందాడు గనుక అబ్రహాం మాట విన్నాడు ప్రభు. వెంటనే లోతును తన కుటుంబాన్ని అగ్ని గంధకాల నుండి తప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక సందర్భం మీకు గుర్తు చేస్తాను, చాలా మంచి విషయం. అదేమిటంటే, ఇజ్రాయిల్లందరినీ ప్రభు నడిపిస్తున్నప్పుడు మోషేతో అన్నాడు, నేను మీతో రాను అన్నాడు. మోషే అంటాడు, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళాం నువ్వు లేకుండా. నువ్వే కదా మమ్మల్ని ఇంత దూరం నడిపించావు, నువ్వు రాకుండా మేము వెళ్ళమయ్యా అన్నారు. అప్పుడు ప్రభు కోపంతో ఏమన్నాడు తెలుసా? నేను వీళ్ళతో వచ్చానంటే వీళ్ళేమో లోబడనొల్లని ప్రజలు, వీరు లోబడే వాళ్ళు కాదు, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, ఒక్కొక్కరిని చంపేస్తాను. ఎందుకంటే వీరు నాకు లోబడరు, నాకు కోపం వస్తుంది, వీళ్ళని చంపేస్తాను, అందుకని నేను వీళ్ళతో రానన్నాడు. నువ్వు రాకపోతే మేము పోమన్నాడు.
నువ్వు రాలేదనుకో మేము వెళ్ళమయ్యా అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, వీళ్ళ మొత్తాన్ని చంపేసి నీకు సంతానం పుట్టించి, మోషేతో ప్రభు చెప్తున్నాడు, నీకు సంతానాన్ని పుట్టించి వారిని పెంచి పెద్ద చేసి ఒక గొప్ప సమూహముగా మార్చి నేను వాగ్దానం చేశాను కదా, నిబంధన చేశాను కదా, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీ సంతానాన్ని చేరుస్తాను అన్నాడు. అప్పుడు మోషే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ముందు వాళ్ళని చంపాలంటే నీ గ్రంథంలో నా పేరును తుడిచేయి, ముందు నన్ను చంపేయి, నన్ను చంపి ఆ తర్వాత వాళ్ళని ఏమైనా చేసుకో అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? వారు నీ ప్రజలు ప్రభువా. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో దేవుడట మోషే మాట విని పశ్చాత్తాపడ్డాడట. చదవండి ఒక్క మాట, నిర్గమకాండం 32వ అధ్యాయం 13-14 వాక్యాలు చూడండి. నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. దైవజనులు మనకు సుదీర్ఘముగా ఒక అరగంట సేపు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఆ ఒక్క మాట చదువుదాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 13-14. నీ సేవకుడైన అబ్రహామును ఇస్సాకును జ్ఞాపకం చేసుకొని చూసారా, నీ సంతానానికి ఇచ్చేదనని చెప్పితివే నేను అంతటా చూడండి, తన కీడు ఏదైతే ప్రభు వారికి కీడు చేయాలనుకున్నాడో, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ లోబడిన వారు కనుక వాళ్ళని నేను చంపేస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానమును ఆ పాలు తేనెలు ప్రవహించే కానాన్లో ప్రవేశింపజేస్తాను అని చెప్పిన మాటను బట్టి ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, వాళ్ళని చంపే ముందు నన్ను చంపన్నాడు. వాళ్ళు నీ ప్రజలు ప్రభువా. ప్రజలేమంటారు, అన్యులు ఏమంటారు? వాళ్ళను ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఇక్కడ చంపేశాడు వాళ్ళ దేవుడు, చాతగాని వాడు అనరా అని చెప్తే, ఆయన చెప్పిన మాటను బట్టి దేవుడు వారికి కీడు తలచాడు కదా, కీడును బట్టి సంతాపము నొందెను. అంటే బాధపడ్డాడట. ఎవరు చెబితే బాధపడ్డాడు? ఎవరు చెప్పారు? గట్టి చెప్పండి. నువ్వు చెప్తే ఎప్పుడన్నా బాధపడ్డా? మనం చెప్పాలంటే ఏం పొందాలి? ఆయన కటాక్షం పొందుదుముగాక. దేవుని స్తోత్రం చెప్పాలి. మనము దేవుని కటాక్షం పొందితే మన సలహా తీసుకుంటాడట ఆయన. దేవుడు ఏంటి ఒక నరుని సలహా తీసుకోవటం ఏంటండి బాబు? ఇట్లా కాదు ప్రభువా అని నువ్వు అనాలి అంటే నీ మీద ఏముండాలి? దేవుని చెప్పాలి గట్టిగా. మోషే ఒక నరుడు చెప్పిన మాట దేవుడు విని అంటే పశ్చాత్తాపడు, అయ్యయ్యో నేను అలా అనేసానా, అలా చేద్దాం అనుకున్నానా, సరే మోషే ఇక నేను చెయ్యను, ఇక నేను మనసు మార్చుకుంటున్నాను అని తన మనస్సును మార్చుకుంటున్నాడు. ఆయన మాటలు అన్నందుకు బాధపడుతున్నాడు దేవుడే. కారణం ఏంటంటే ఆయన కటాక్షము పొందినవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఆయన కటాక్షం పొందితే నీకు కాని పని అంటుండదు. సమస్త కొరతలు తీరుస్తాడు, నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ మాట వినుగాక. నువ్వు చెప్పినదంతా నేను చేస్తాను. కారణం ఏంటంటే నా కటాక్షము నీ మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ రోజు నుండి ఆయన కటాక్షం, ఇదిగో ఈ షెడ్ యజమానుడైన శ్రీను, ఆయన పేరు శ్రీను కాదు, పాత పేరు శ్రీనివాసులు, ఇప్పుడు ఆయన పేరు జోనాథాన్. కానీ అది వాడుకలో లేదు. ఈ రోజు నుంచి వాడుకలోని తీసుకురండి. ఆయన పేరు ఎందుకు మనకు చెప్పండి? ఏం పేరు? జోనాథాన్. యోనాథాను అనే పేరు, ఆయన పేరు జోనాథాన్ అని పెట్టారు. బాప్తిసం పొందిన తర్వాత జోనాథాను మీద దేవుని కటాక్షం ఉండునుగాక. ఇది మొదలుకొని ఆయన చేయబోతున్న ప్రతి పనిలో గొప్ప ఆశీర్వాదం, దీవెన సమృద్ధిగా ఉండునుగాక. తలల వంచను చిన్న ప్రార్థన చేస్తాను. మీ అందరికీ దేవుని కటాక్షం కలుగునుగాక. తలల వంచను చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత దైవజనులు మనకు దేవుని మాట అందిస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు ఆ పరిశుద్ధుడా యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రం నాయనా. ఈ ప్రారంభోత్సవం నాయనా, ఈ మెకానిక్ షెడ్ ప్రారంభోత్సవం ఎంతో మహిమకరంగా జరిగించారు తండ్రి. మీ సేవకులందరినీ వాడుకున్నారు, మీ మహిమతో దిగి వచ్చారు.
ఘనమైన కార్యాలు మా మధ్యలో మీరు జరిగించారు. అందును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇప్పుడు మీ దీనదాసునైనా నన్ను నిలవబెట్టుకొని మీరు పలికిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఆశీర్వాదమే లేదని కృంగిపోయిన కుమారుడితో మీరు చక్కని వాగ్దానపూర్వకమైన మాటను చెప్పినందుకు స్తోత్రం. మీ కటాక్షం బిడ్డ తల మీదకి దిగివచ్చును గాక. ఇది మొదలుకొని తన పనిలో గొప్ప విజయం కలుగును గాక. మీ ఆశీర్వాదం కలుగును గాక. నెమ్మది కలుగును గాక. కోల్పోయిన ప్రతి దీవెన తిరిగి పొందుకునే భాగ్యం ఇవ్వండి. అంత మాత్రమే కాదు, మీ మాటని విని ప్రభువా మీ కటాక్షం మా మీదికి రానిమని అడుగుతున్నా. ఇదిగో మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరు మీ కటాక్షముతో నింపబడుదురుగాక. గొప్ప కార్యాలు చేసి ఆశీర్వాదకరంగా నడిపించండి. ఏ ఒక్కరిని ఉట్టి చేతులతో పంపొద్దు ప్రభువా. ఈ కూడికకు వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ కటాక్షం కలిగి ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి వెళ్ళాలి. అట్టి భాగ్యం దయచేయండి. మరలా దైవజనులు మీ పక్షముగా నిలబడబోతుండగా మీ కొలతలేని ఆత్మతో నింపబడును గాక. మీ మాట తండ్రి మానవ స్వరం మరుగు చేయబడి మీ మాట ప్రతి ఒక్కొక్కరికి వినిపింపబడును గాక. వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దైవజనులకు సమయం అప్పగిస్తున్నాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరలా చెప్పండి గట్టిగా. మీరందరూ చెప్తే ఈ షెడ్డు ఉన్నదని అందరికి తెలియాలి. చెప్తారా? చేతులు ఎత్తి చెప్పండి. చెప్పండి దేవునికి స్తోత్రం. ఇంతవరకు మంచి మాటలు దైవ సేవకులు జాన్ పాల్ గారు చెప్పారు. వారిని బట్టి మరి పొదుల్లో ఈ విధమైనటువంటి కార్యం జరిగించుటకు దేవుడు అనాది కాలంలోనే తన సంకల్పాన్ని రాశాడు. అది ఇక్కడ జరిగిస్తున్నాడు. ఆమె అని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు చెప్పాలి గట్టిగా. మీరు కాస్త హుషారుగా ఉంటే నేను మంచిగా కొంచెం ఎంకరేజ్మెంటే చెప్తాను. ఏమైనా మీరు మత్తుగా ఉన్నారనుకోండి చెప్పాల్సిన మాటలన్నీ పోతాయి. తినొచ్చారా? ఓహో, ఇక్కడ పెడతారు కదా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిజమే తమ్ముడు జాన్ పాల్ చెప్పినట్టు జాన్ పాల్ బ్రతకడానికి గల కారణం ఏమిటంటే యేసుక్రీస్తు నమ్మాడు. చప్పట్లు కొట్టాడు. అలా వాళ్ళ నాన్న, మా నాన్న, మా పెదనాన్న ఇంకొక ఆయన ఉండేవాడు. మా పెదనాన్న ఇంట్లో ఎవరు నమ్మలేదు. వాళ్ళంతా చనిపోయారు. ఒక్కతే ఉంది. మా ఇంట్లో మొట్టమొదటిగా నేను అంగీకరించాను. తద్వారా మా ఇంట్లో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు. రామని చెప్పండి. అయితే ఈ పొదిలికి దేవుడు జాన్ పాల్ని పంపించాడు. ఆ పరిచర్యలో భాగంగానే ఈ షెడ్డు నిర్మించబడింది. ఈ షెడ్డు నిర్మించబడింది అంటే జాన్ పాల్కు కుడి భుజం ఉన్నట్టే. ఆమె అని చెప్పండి. అంతేనట. స్తోత్రం చెప్తారా గట్టిగా? మిమ్మల్ని కూడా అందరూ ఆశీర్వదిస్తాడు. ఆమె అని చెప్పండి. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. నిజమే బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మీకు తెలిసిన వాక్యమే నేను గుర్తు చేస్తాను. కీర్తన మొదటి కీర్తనలో ఓ మాట చెప్తాడు. మీరు ఆ మాటలు చదవండి. ఏంటంటే అందరికి నోటెట్టే కదా. చెప్పండి చెప్పండి అందరికి చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపవాసుకులు కూర్చున్న చోట కూర్చుండక. ఇప్పుడు పాయింట్లోకి రండి. యెహోవా ధర్మశాస్త్రాన్ని దాన్ని పూర్తి చేయాలి. ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చప్పట్లు కొట్టండి. అతడు నీటి కాలో యోరున నాటబడి. ఆమేన్. బాగా గుర్తు చేసుకోండి. ఎప్పుడు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే అతడు యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడ నాటబడతాడంటే నీటి కాలువల యోరున నాటబడతాడు. ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. స్తోత్రం. నిజమే. మనం ఫలించకపోతే, మనం అభివృద్ధి చెందకపోతే,
దేవుని బిడ్డలను కాదు అంట. ఎక్కడంటాడంటే ఆయన, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటాడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారేస్తానంటాడు. ఫలించే ప్రతి తీగలో అయ్యో చెడ్డ ఇంటూ చూసేవారు చిన్న చిన్నవి, వాటిని తీసేస్తాడు. స్తోత్రం. యోసేపు అంట, మీరు ఆదికాండం 50వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యాన్ని చూస్తే చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనం. 49 చదువు. 49:22. యోసేపు ఫలించడు కొమ్మ ఊట యొద్ద, ఎక్కడ? ఊట యొద్ద ఫలించటి కొమ్మ, దాని రెమ్మలు ఎక్కడంట? స్తోత్రం. సీను అంటే ఇప్పుడు ఏమన్నాడు? జోనాథన్. దేవునికి స్తోత్రం. ఇందాక ఆ పేరు పెట్టక ముందు అసలు యోసేపు అని పేరు పెడితే బాగుంటుందేమో వాడికి అనుకున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అయి తమ్ముడు ఆ మాట చెప్పాడు కాబట్టి ఆ పేరు ఆ జోనాథన్ గారిని స్థిరపరచబడును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం. అది ఎక్కడి నుంచి, ఎందుకు? అది అది ఎక్కడుంది? బానిసత్వం చేశాడు, నమ్మకంగా ఉన్నాడు. జైల్లోకి వెళ్ళాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. ఆమె చెప్పండి. స్తోత్రం. ఎక్కడి నుంచి అది? అది గోడ ఎక్కి, చదువునానా, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. స్తోత్రం. ఈ షెడ్డు నిజంగా దేవుడు ఏర్పాటు చేసింది. ఇప్పుడు సీను ఒక్కడే కాదు, సీనుతో పాటు అనేక మంది ఇక్కడ పని నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ఇందాక మా తమ్ముడు చెప్తున్నాడు, ఇలాంటి అంటే ఇట్లా మెకానిక్ ఇంత బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈ మార్కాపురం ఏరియాలోనే లేడు అని అన్నాడు. అంటే ఈ పొదులకి ఆశీర్వాదం వచ్చింది ఆమె అని చెప్పండి. స్తోత్రం. ఎవరికి? ఒకసారి నేను కారు వేసుకొని మార్కాపురం వెళ్తే బేరుంగులు పోతే వాళ్ళు లేదన్నాడు, గుంటూరు తీసుకెళ్లాల్సి వచ్చింది నెట్టుకొని. ఇంకా అలాంటి పనులు ఏముండవు. అయితే సీన్ ఇక్కడికి తీసుకొచ్చి, జోనాథన్ ఇక్కడికి తీసుకొచ్చి ఫలింపజేస్తున్నాడు ఆమె అని చెప్పండి. ఫలించుట దేవుని చిత్తము, ఫలించుట దేవునికి మహిమ ఆమె అని చెప్పాలి గట్టిగా. ఎందుకంటే మనం ఫలించుట దేవునికే మహిమ కలుగుద్దామే అని చెప్పండి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆ ఫలించినప్పుడంట 41-42వ వచనంలో అంటాడు ఒక మాట. ఎక్కడ? ఆదికాండము 41-42వ వచనం చదవండి ఒక మాట. 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో తన చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి, సన్నపు నార బట్టలు, బా స్తోత్రం కలుగును గాక. ఏందో ఎవరున్నో ఏం పలకట్లే. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట? ఎక్కడి నుంచి పిలిచాడు తెలుసా? జైల్లో నుంచి పిలిచాడు, బంధకాల్లో నుంచి పిలిచాడు ఆమె అని చెప్పండి. స్తోత్రం. చాలామంది కష్టపడడానికి ఇష్టపడ్డారు, కానీ కష్టపడ్డ ప్రతి వ్యక్తిని దేవుడు దీవిస్తాడు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఆమె అని చెప్పండి. ప్రతి వ్యక్తి ఫలించే కొమ్మలాగానే ఉంటారు, అభివృద్ధి చెందేవారుగానే ఉంటారు. ఆమె ఆ ఫలించేటప్పుడు నమ్మకత్వానికి కొనసాగిస్తే ఆ నమ్మకత్వమే వారిని ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. నేను అంటున్నాను దేవుని సేవకుడిగా, సీను నమ్మకంగా, జోనాథన్ నమ్మకంగా ఈ షెడ్డులో ఉంటే ఈ షెడ్డును కొన్ని సంవత్సరాల కల్లా పెద్దది చేసేస్తాడామని అని చెప్పండి. స్తోత్రం. ఇది ఒక్కటే కాదు, బ్రాంచీలు దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నిజంగా నా సీను విషయంలో చాలా విషయాలు విన్నాను. వాడు కష్టపడి వాడికి ఉన్నటువంటి డబ్బులు కొంతమందికి దానాధర్మాలు చేస్తాడని, ఫ్రెండ్స్ ఖర్చు పెడతాడని, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటాడని విన్నాను. దేవునికి స్తోత్రం. ఆ యథార్థతను బట్టి దేవుడు ఆ సీన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆమె అని చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. యోసేపునంట పిలిపించి ఉంగరం పెట్టి సన్నని వస్త్రాలు వేసి మెడలో ఉన్నటువంటి ఏంటది చైను తీసి అతని చెడుకు పెట్టి అతని రెండో రథమైన ఎక్కించి రాజు ఈ ప్రపంచానికి అని చెప్పి చప్పట్లు కొట్టించాడంట, జై జైలు చెప్పించాడంట. దేవునికి స్తోత్రం. అతను ఇతను ఎవరు? స్తోత్రం. ఆ దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక బానిస. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఆ ఇంటికి యజమానుడిగా మార్చబడ్డాడు. ఆస్తికి, యావదాస్తికి
అక్కడ సాతాను శోధిస్తే అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. అక్కడ ఇనుప సంఖ్యలు అతను నొక్కినాయి అంట. అక్కడ అతను నమ్మకంగా ఉంటే రాజు వర్తమానం పంపి పిలిచి అతను ఆశీర్వదించారు. ఆమె అని చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్తారు గట్టిగా, రెండు చేతులు చెప్తారు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు వదగాలి. ఇక్కడ మీకు మళ్ళా చివరికి ఒక పాయింట్ చెప్తాను, ఎక్కువసేపు చెప్పండి. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా. ఇప్పుడు అంతా తంట ఎక్కడి నుంచి వస్తుంటే, బానిసత్వం చేశాడు, జైల్లో నమ్మకంగా ఉన్నాడు, రాజుగారు పిలిచాడు, ఉంగరం పెట్టాడు, రాజుగారు పిలిచాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, రాజుగారు పిలిచాడు, రథం ఎక్కించాడు, ప్రజలందరూ జై జైలని కొడుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు రేపు పొద్దున మా సీన్ ఏమవుతాడంటే సీను గారు అవుతాడు. ఏమవుతాడు? ఏమండి ఈ షెడ్డు వానర్ గారు ఉన్నారండి? స్తోత్రం. ఏమంటారు చెప్పండి? జోనతన్ గారు ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్ చెప్తారు గట్టిగా. చెప్పరేందండి? చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు ఒకప్పుడు నా పేరు వెంకటేశ్వర్లు. ఒరే వెంకటేశ్వర ఇటు రమ్మన్నారు మా బంధువులంతా. ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యా జోసఫ్ రాజు గారు ఏమంటున్నారు? ఒరే అనటానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? ఒక నాకు తెలిసిన కొత్తలో ఒరే అన్నాడు. ఒరే అని చంపలేసుకున్నాడు. అమ్మ నువ్వు పాస్ట్ అయ్యావంట కదా. స్తోత్రం. దేవుడు మనల్ని గణపరుస్తాడు, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడే నమ్మకంగా ఉండాలి. ఆమేన్. వింటున్నారా? ఈరోజు నేను దేవుని సేవకుడిగా మీతో చెప్తుంది ఏంటంటే, భూఫలం దీవించబడుద్ది, గర్భఫలం దీవించబడుద్ది. మనం తలపెట్టిన ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం. ఎందుకంటే యోసేపుకు ఆ వాగ్దానాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండం 33:13 చెప్తాడు. యోసేపుతంట దేవుడే చెప్పాడంట, నువ్వు ఇలా దీవించబడతావా అని చెప్పాడంట. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీవించబడిన తర్వాత వదగడం నేర్చుకోవాలి. స్తోత్రం. మా జోనతన్ ఏడనుడు కానీ స్తోత్రం చెప్తారా? రెండు చేతులు చెప్తారా గట్టిగా? ఎట్లా? యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, 3వ లైన్లో, ఇది కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమని అడుగుతాడు. స్తోత్రం. ఏది చదువుతారా? మాట ఒక మాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం 3వ లైన్ చదవండి చక్కగా. అది కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? ఆలోచించండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును అంగీకరించడం వలన దేవుడు నన్ను బ్రతికిచ్చాడని నేను నిజంగా చెప్పగలను. ఆమె అని చెప్పండి. నా చరిత్ర మార్చాడని చెప్పగలను. ఆమె అని చెప్పాలి గట్టిగా. జీవితాన్ని మార్చాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇక్కడ సీను ఇంత తోడు కావడానికి గల కారణం ఎవరంటే దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెనక వాళ్ళ అమ్మ ప్రార్థన చేసిందో, వాళ్ళ అమ్మమ్మ ప్రార్థన చేసిందో, వాళ్ళ మేనమామ చేశాడో, ఎంతోమంది ప్రార్థన, ఆ ప్రతిఫలము మనల్ని ఆశీర్వదిస్తుంది. అయితే మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు కారు దాచాలు గాయడానికి గల కారణం ఏమిటి? లేములో చాలామంది నమ్మకంగా ఉంటారు, కానీ కలిమిలోనే దూరం అవుతారు. అప్పుడు ఏమొస్తుందంటే పిస్టేజ్ కోసం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? సంఖకు బ్యాగ్ తగిలించుకున్నప్పుడే కదా పిస్టేజ్ వచ్చేది. అయిందండి పలకరు. అక్కకు ఉద్యోగం వచ్చినప్పుడే కదా ఇబ్బంది. ఏం పలకరేందండి? స్తోత్రం కలుగును గాక. ఏమొచ్చినప్పుడు మొన్నటిదాకా షట్టర్, ఇప్పుడు షట్టర్ కాదు. నేను బ్యాంకులోకి వెళ్ళి షట్టర్ అంటే నన్ను షట్టర్ అని కాకన్నది. సిస్టర్ అని అంటే బ్యాంకులో నన్ను సిస్టర్ అని కాకుండా మరి ఏమని అంటే మేడం అనమన్నది. ఏమనాలి ఇప్పుడు? మేడం అనాలి. నిన్నటిదాకా ఎవరు? షట్టరే. స్తోత్రం. ఇప్పుడు ఏమైంది? మేడం అయిపోయింది. అని నేనేమంటున్నానంటే, వాక్యం ఏం చెబుతుందంటే, దావీదు ఫలించాడు, అంతకంతకు ఎదిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతకంతకు చెప్పండి? చెబుతా వింటున్నారా? ఎంతకంతకు? సౌలు కుటుంబం అంతకంతకు ఎదిగారిందంట దావీదు. కానీ ఎదిగిన తర్వాత, నలుదేశాలు అతనికి సమాధానం కలిగిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత, మంచి ఇంట్లో ఉన్న తర్వాత, మంచి భోజనం చేస్తూ మంచి బట్టలు కట్టుకుంటున్నప్పుడు తనకు ఆలోచన ఏమొచ్చింది తెలుసా? భోజనం చేసేటప్పుడు
నా స్నేహితుడైన యోనాతాను ఉన్నాడే, అతడు అనుమాన కార్యములు లేడే, అతని సంతానం ఉంది కదా, వాడు ఎక్కడున్నాడు అని భోజనం చేస్తూ గుర్తు చేసుకున్నాడు. చెప్పండి కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మీలో గొప్పోళ్ళు అయిన తర్వాత మీకంటే మీతోటి వారు ఇబ్బంది పడుతుంటే గుర్తు చేసుకొని, నా భోజన బల్ల దగ్గర నీకు భోజనం ఉంటుంది, నీ ఆస్తిని నేను ఇప్పిస్తానని చెప్పగలిగినటువంటి మంచి మనసు కలిగిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను ఈరోజు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పరేందండి? చెప్పాలి 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 రెండు చేతులు చెప్పాలి. నువ్వు కలెక్టర్ అయినా నేను నీ అన్ననే. స్తోత్రం. ఎవరు చెప్తా వింటున్నారా? చాలామంది విషయాలలో జీవితాలలో నేను చూస్తున్నప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు. బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఎంత అభివృద్ధి చేస్తే అంత ఒదిగి ఉండండి, అంత మంచి ఫలాలు ఫలించండి, అంత మంచి పేరు తెచ్చుకోండి. ఎవరంట? యూదా జనులందరిలో మంచి పేరు కలిగిన వాడు ఎవరు? మతిపోయింది పో. స్తోత్రం. ఏందండి రోజు చెప్పుకుంటారు కదండి. యూదా జనులందరిలో మంచి పేరు కలిగిన వాడు ఎవరు? కొర్నేలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు తన స్నేహితుడు కుమారుడు ఎక్కడున్నాడని అడిగితే, అయ్యా వాడు లోదేబర్లో ఉన్నాడంట. లోదేబర్ అంటే బ్యాంది షాపు. ఎక్కడ? ఇప్పుడు నేను కారు వేసుకొని వెళ్తున్నాను, నా స్నేహితుడు ఒకడు పుల్లలు మోపెత్తుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు నేను నన్ను పలకరిస్తానా? ఏందని పలకరు? స్తోత్రం. అదేదో అన్నాడంట, ఆ వంకర టింకలకాయలు అట్ట అంటే ఆమెనందంట కొన్ని కాస్తాయి, కొన్ని కాయ అన్నదంట. స్తోత్రం. ఇప్పుడు నేను కారులో ఉన్నాడు, నాతో పాటు వాడు పొలాలు ఎత్తుకొని వెళ్తున్నాడు. నేనేమో ఓహో అరే మా 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 వెంకటేశు పాతోడు ఇప్పుడు పాస్ అయ్యాడంట, ఆడు కారులో వెళ్తున్నాడు, వాడు నా స్నేహితుడే. చూసావా నీళ్లు పడితే వెళ్తున్నాడు బురదనా మేము జిల్లి. స్తోత్రం అనకుండా వాడు నేను గుర్తుపట్టి పుల్లల మోపు నా దగ్గరికి తీసుకొని స్తోత్రం చెప్తారా? అల్లలు చెప్తారా? వాళ్ళను పలకరిస్తే వాడు 100 చోట్ల చెప్తాడు. చప్పట్లు కొట్టాలి. స్తోత్రం కలుగును గాక. మనం కారు దాచాలి గాయడానికి కారణం ఏంటి? మంచి బట్టలు లేవని ఇవ్వలేదన్నా దేవుడు? మంచి ఇల్లు ఇవ్వలేదన్నా? మంచి షాప్ ఇవ్వలేదన్నా? మంచి ఉద్యోగం ఇవ్వలేదన్నా? మంచిగా ఆరోగ్యం ఇవ్వలేదన్నా? కారు దాచాలి ఎందుకు గాయాలి? వై? కారణం ఏమిటి? ఎందుకు గాయాలి? బిడ్డలారా, నేను చెప్తున్నాను, కారు దాచాలనేది కాయొద్దు. ఆమె చెప్పాలి. ఎంతైనా కష్టపడి ఎదుగుతాం. ఆమె చెప్పాలి గట్టిగా. స్తోత్రం. కష్టపడే మనుషున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఆమేన్. అది ఆయన లక్ష్యం. ఒకవేళ నువ్వు కారు దాచాలి కాస్తే ఇంక నీ ఇట్టం. వింటున్నావా? సంఘమంతా ప్రార్థన చేస్తారు, ఉద్యోగం వస్తుంది. సంఘమంతా ప్రార్థన చేస్తారు, పొలం వస్తుంది, బిడ్డలు వస్తారు, ఇండ్లు వస్తాయి, ఐశ్వర్యం వస్తాయి. అప్పుడే అన్నయ్య ఈ చర్చి కుదరలే అన్నయ్య అంటే అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. చెబుతున్నారు గట్టిగా? అలా చెబుతారా? మా మందిరంలో కామా అభిషేక ప్రార్థన గుంటూరు 6 వారాలు వెళ్ళింది. ఎన్ని వారాలు? 7వ వారం నా దగ్గరికి వచ్చి అన్నయ్య మెడలు నొస్తున్నాయి ప్రార్థన చేయండి. సిగ్గు లేదు నోర్మయ్య అన్న. అభిషేక ప్రార్థనకు 6 వారాలు వెళ్తువి, మళ్ళా ఈడికి వచ్చి నడువులు పట్టువి. సిగ్గుందా లేదా నీకు? స్తోత్రం. దానికి సిగ్గు నిజంగా నేను ఇదే సిగ్గుందా లేదా నీకు? మళ్ళీ వచ్చి ఈడికి వచ్చి ప్రార్థన చేయనయ్యా నడుములో పోతున్నాయి అంటావు. సిగ్గుందా లేదా? అసలు నీకు మారు మనసు లేక నీ జీవితం అంటే తగలబడింది. స్తోత్రం. నీకు మారు మనసు ఉంటే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. నీకోసమే కదా ఆయన చచ్చిపోయింది. ఎవరి కోసం చచ్చిపోయాడు చెప్పండి? చెప్పాలి. యేసు ప్రభు ప్రాణం పెట్టింది ఎవరి కోసం? నిజమా కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్లు ఉన్నారు, యేసు ప్రభు ప్రాణం పెట్టి మీరు నాలాగా బ్రతకమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయనలాగా బ్రతికామనుకో కష్టాల తర్వాత సుఖపోతుంది. ఆమేన్. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నేను దేవుని సేవకుడికి చెప్తున్నాను, గొప్పవాడు అయిన తర్వాతనే కింద కూర్చొని వినే స్థితి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గొప్పవాడు ఎవడు వినడంలే, నువ్వు నాకు చెప్పేది అని అంటున్నారు. మీకు అర్థమవుతుందా? సంథింగ్ రాంగ్. సాతాను గాడికి చోటు ఇవ్వద్దు, దేవునికి చోటు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. ఆమేన్. మీరు ఎంతైనా ఫలించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఉద్యోగం కాదమ్మా, 10 ఉద్యోగాలు చేయి.
స్తోత్రం. 1 కోటి కాదు, 10 కోట్లు సంపాదించు. ఆమేన్. దేవునికి అనుకూలంగా ఉండి నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆమేన్. ఈ పొదిలి పట్టణంలో కొంతైనా నీ చేతికిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలను వర్ధల చేసినట్లు జోనాతాన్ తన కుటుంబాన్ని దేవుడు వర్ధల చేయబోతున్నాడు. నిలబడండి, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం. అందరు నిలబడండి, అందరు నిలబడండి. తండ్రి నీకు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రం. అందరు నిలబడి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. బిడ్డలారా, నిజమే, దేవుని కటాక్షం మన మీద ఉంటే ఆయన మనల్ని దాటిపోడు. ఆయన మనల్ని దాటిపోడు. ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన సన్నిధి మన మీద ఉంటుంది. యోసేపు తన అన్నలను చూసి ఏమన్నాడు తెలుసా? అన్నా, మీరు నన్ను ఐగుప్తికి అమ్మకపోతే నేను రాజునయ్యేవాన్నే కాదు, ఈ ప్రపంచానికి ఆహారం ఉండేది కాదు అని చెప్పాడు. ఆ మంచి మనసు నీకుందా తమ్ముడా, చెల్లి? ఆ దేవుని సావాసాన్ని నువ్వు అనుభవిస్తూ ఫలించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తే అది కారుదాక్షలుగా రాకూడదు. అది కాయలు లేని పూతలు లేని స్థితిలో ఉండకూడదు. ప్రభువు ఇచ్చిందాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ అందరూ చేతులెత్తి చివరిగా అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, పరిశుద్ధుడా. హల్లెలూయా. నా వారు నన్ను ఎలివేసినారు, చిన్న చూపుతో నన్ను చూచిరి, లోకములో గనులకున్న పేరుతో పిలిచిన నా దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, నన్ను నీవు ప్రేమించినావు. చప్పట్లు కొడదాం. యేసయ్యా, నా యేసయ్యా, నన్ను నీవు ప్రేమించినావు. యేసయ్యా, నా యేసయ్యా, నన్ను నీవు ప్రేమించినావు. చప్పట్లు కొడదాం. కూర్చుందాం. ఒక్కరు ఈ ఆర్య మోటార్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఈరోజు ఇంత వైభవంగా ఈ గ్యారేజ్ ఓపెన్ అవ్వడానికి మొదట దేవుని కృప, ఆయన నిత్య సంకల్పం. ఇప్పటి వరకు దైవజనులు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు కదా. శ్రీను జీవితంలో దేవుడు ఎన్నో మేలులు దాచాడు. అది ఈరోజు కొరకు అని నేను నమ్ముతున్నా. ఈరోజు ఓపెన్ అయింది, దేవుడు ద్వారాలు తెరిచాడు శ్రీను కోసం. ఇప్పటి వరకు ప్రయాసపడిన ప్రతి ప్రయాస తన మంచితనం వల్ల కానీ, తన ప్రేమ అమాయకత్వం ఏదో అనాలి, నిలబెట్టలేకపోయాడు. ఇది మొదలుకొని ఆశీర్వదించడానికి దేవుడు ఈ రోజుకి సమయం అనుకూలపరిచాడు అనుకుంటాను. మంచిది. అయితే ఈ స్థలం తీసుకొని గ్యారేజీ ప్రారంభించిన నాటి నుంచి ఈ ప్రాంతంలో క్రొత్త, ఇప్పటిదాకా ఉన్నదంతా బెంగళూరులో, విజయవాడ అక్కడే ఉన్నాడు, ఈ ప్రాంతంలో తెలియదు. కానీ ఇంత జరగడానికి మన సహోదరుడు రాజేషు శ్రీను వీళ్ళిద్దరు కలిసి పునాది నుంచి ప్రయాసతో ఒక్కొక్కటి ప్రార్థన పూర్వకంగా ఇంతవరకు చేసుకున్నారు. దానికి ఎంతో కొంత నా ఆలోచన, ప్రార్థన వాళ్ళకి సహకరించింది. కానీ ప్రయాసపడి కష్టపడింది అయితే వాళ్ళే. రాత్రింబగళ్ళు చూసుకున్నారు, ప్రయాసపడ్డారు. ఈ పని చేసిన మేస్త్రులు కూడా బాగా సహకరించారు. వాళ్ళు కూడా వీరికి సపోర్ట్గా ఉన్నారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు ఏ సమయంలో ఏదైనా అవసరమైనప్పుడు, ప్రాముఖ్యంగా పిచ్చయ్య అని పక్కనే ఉంటాడు ఒక అన్న, ఈరోజు రాలేకపోయాడు కానీ మంచి ప్రేమ కలిగిన వ్యక్తి. అలాగే దైవజనులు బర్నబాస్ గారు, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, వారు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, ఇంకా ఈ ప్రాంతంలో వారి పేర్లన్నీ నాకు గుర్తులేదు, పెద్దలు కొంచెం ఆటంకాలు వచ్చినా దేవుని ప్రేమను బట్టి సహృదయంతో సర్దుకొని అనుకూలపరిచారు. అన్నిటినీ దేవుడు సర్దుమణిగిచ్చాడు. ఇది మొదలుకొని ఈ గ్యారేజ్ ఆశీర్వదించబడటం కాదు, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఇది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎట్లా ఆశీర్వాదకరంగా మారుతుందో నేను చెప్తే వేరేగా ఉంటుంది, వాళ్ళే చూస్తారు.
ఎందుకంటే గనులైన వారు ఈ స్థలంలో అడుగుపెట్టినప్పుడు ఈ స్థలానికి విలువ వస్తుంది. ఆ మధ్య ఎవరో పిఠాపురంలో ఒక ఆయన స్థలం కొంటే ఆ పక్కన ఎకరా 2 కోట్లు పలికిందంట. మీకు తెలియాలి, ఆయన పేరు చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదు. అట్లాంటి ఆయనే ఇక్కడ వచ్చి నిలబడ్డాడు కాబట్టి ఇక ఈ ప్లేసులన్నీ దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన అని కాదు కానీ ఆయనతో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన పిల్లల్ని నడిపించుకున్నాడు, ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ప్రార్థన చేయండి. మనలో ఒకడు దీవించబడటం మనకు ఆశీర్వాదం. ప్రారంభంలోనే పాస్టర్ గారు ₹1,00,00,000 మాట చెప్పాడు. హెర్మోన్ మినిస్ట్రీ పరిచర్యకి గ్యారేజ్ కుడి భుజమే. అది మీకు అర్థం కావట్లా, కరెక్టే. కాబట్టి మన సహోదరుడు ఆశీర్వదించబడటం పరిచర్యకి కూడా ఆశీర్వాదం. మీ ప్రార్థనలు అవి చాలా ప్రాముఖ్యమైన బలం అవుతుంది ఈ పనికి. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిసర ప్రాంతాల్లో మరొక్కసారి వాళ్ళు చెప్పిన మాటలో ఒక సాక్ష్యం ఏంటంటే, ఖచ్చితంగా చెప్పగలను, ఈ జిల్లాలో ఈ పరిసర ప్రాంతాల్లో శ్రీను వంటి నైపుణ్యత నిపుణత కలిగిన మెకానిక్ లేడు. అలాంటి పనిలో నిపుణత గలవాడు శ్రీను. కాబట్టి చక్కగా పనిచేస్తాడు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏదైనా బలమైన కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు శ్రీనుని పిలుచుకొని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడే ఎందుకు, ఇక్కడే స్థిరపడితే ఇది కేంద్రం అడ్రస్ అవుతుందని చెప్పి ఆశీర్వదించాడు. శ్రీను ఎంత దీవించబడ్డాడో, దేవుడు శ్రీనికి ఎంత తోడున్నాడో అతి స్వల్ప కాలంలో మీరు గమనించి మీ నోటితో చెప్తారు శ్రీను ధన్యుడు అని. అది ఎట్లా చదువుతారో నాకు తెలియదు. ఏడే రింగ్ రోడ్ రావచ్చు, శ్రీనుకు ముందే ఏదైనా ఆశీర్వాదం అద్భుతం జరగచ్చు, అది ఏమైనా జరగచ్చు. దేవుడు సన్నిధి ఉంది అని చెప్పడానికి. కాబట్టి ఒకటి చెప్తున్నా, నిజాయితీగా నమ్మకంగా ఉన్నవాడికి సమయం ఆలస్యం అవ్వచ్చేమో కానీ దీవెన ఖచ్చితంగా వస్తుంది. అది దేవుడు శ్రీను విషయంలో నెరవేర్చుకున్నాడు ఈరోజు. చాలామంది గనులైన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అందరూ వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మొదట దేవుని పిల్లలే ఇక్కడ అడుగు పెట్టాలి, సేవకుల ద్వారా జరగాలని మేము ఆశపడ్డాం. రేపటి దినాన ఇంకొందరు దీనికి సంబంధించి ఉపయోగపడి సహకారంగా ఉన్న వాళ్ళు కూడా ఇంకొంచెం వస్తారు. ఇంకా రేపటి రోజున ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, డ్రైవర్లు, ఓనర్లు వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకుంటారు. ఈరోజైతే దేవుని ప్రేమను బట్టి మీరు అందరూ ఇక్కడ అడుగు పెట్టడం శ్రీనుకు ఆశీర్వాదం, అది దీవెన. మరొకసారి విన్నపం, మీరు ప్రార్థన చేయండి. మీకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో వాహనం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాట ఇచ్చి చెప్తున్నా, యోగ్యమైన పనితనం ఇక్కడ మీరు చూస్తారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అడ్రస్ చేయండి, ఇక్కడికి పంపించండి. శ్రీను యోగ్యంగా చేసి పంపిస్తాడు. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఒక క్షణం తలలు వంచి కళ్ళు మూసుకోనండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ ప్రారంభోత్సవ కూడికను మనం ముగించుకుందాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచండి. ఈ దీవెన నీ తలపై ఉండాలి. ఇంతవరకు చెప్పిన మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోసేపు ఫలించే కొమ్మగానే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, ఎంత ఎదిగినా ఆశీర్వదించబడతానే ఉన్నాడు. అబ్రహాము కటాక్షింపబడతానే ఉన్నాడు. ఆయన కటాక్షం ఎవరి మీదకి వస్తుందంటే, ఫలించాలని ఆశపడి నమ్మకంగా నిలబడిన వారి మీదకి వస్తుంది ఆయన కటాక్షం. కనుక ఈ రాత్రి ఆయన కటాక్షమును ఈ స్థలంలో ఉన్న సహోదరుడితో పాటు ఇక్కడికి చేరిన నువ్వు కూడా పొందాలని ఆశపడితే, ప్రభువా నన్ను కూడా కటాక్షించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కటాక్షం లేకపోతే ఈ రాత్రి నేను స్తుతించలేం. మీరు ప్రేమించి మమ్మల్ని స్థలానికి నడిపించినందుకు వందన. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. మీ కరుణ కటాక్షం వారితో ఉండునుగాక. ఆశీర్వదించండి, నీకు సాక్షిగా వాడుకోండి. ఈ రాత్రి తిరుగు ప్రయాణంలో క్షేమంగా నడిపించమని, ఇది మొదలుకొని ఈ స్థలంలో మీ ఆశీర్వాదము ఓట యేసు నామంలో ఉండునుగాక. అనేకులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రభా, ప్రాముఖ్యంగా మా మనవిని ఆలకించి మీ దీనదాసులు, మీ సేవకులు ప్రభా ఈ సమయం మాతో కూడా ఏకీభవించి మిమ్మల్ని స్తుతించడానికి మమ్మల్ని స్నేహించి మా యొద్దకు వచ్చారు. ఈ సేవకుల కుటుంబాలు సేవ యేసు నామములో ఆశీర్వదించబడినగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఐక్యతలో ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంది అని మీరు సెలవిచ్చారు. ఈ సేవకుడి జీవితాల్లో ఆశీర్వాదాన్ని, జీవాన్ని మీరు కలుగు చేయమని
ఈ ప్రేమ ఈ ఐక్యత సదాకాలం స్థిరపరిచి అయ్యా మరొకసారి ఈ గ్యారేజ్ ద్వారా ప్రాంతాన్ని ప్రాంత ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించి చేరి వచ్చిన ప్రతి వారిని గణపరచమని నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా నీ ప్రేమ రాజ్యం చూడాలనే ఈ నిరీక్షణతో నీ సన్నిధిలో దీనుడనైనే ఉన్నానయ్యా. నా యేసయ్యా నీ ప్రేమ రాజ్యం చూడాలనే నిరీక్షణతో నీ సన్నిధిలో దీనుడనైనే ఉన్నా